బ్యానర్ వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. గవాయ్ గారిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టేయాలి. గవాయ్ గారిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టేయాలి. గవాయ్ గారిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టేయాలి. కోర్టు అంటే ఒక అధికారి కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ రెవెన్యూ ఎటువంటి అధికారులు ఎత్తుకున్నా ఎవరికి అన్యాయం జరిగినా ఒక వార్డు మెంబర్ కాడి నుంచి పిఎం దాకా ఎవరికి ఈ దేశంలో ఎవరికి ఏం జరిగినా ఒక న్యాయస్థానం పరంగా మనకు న్యాయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే ఒక జడ్జి గారు. ఇక్కడ కింద కోర్టు నుంచి ఎత్తుకుంటే టౌన్ కోర్టు, డివిజన్ కోర్టు, జిల్లా కోర్టు, ఎత్తుకుంటే హైకోర్టు, వీటిల్లో హైకోర్టులలో రాష్ట్రాల్లో పరిష్కారం కాకపోతే మన దేశం కోర్టు సుప్రీంకోర్టు. అలాంటి కోర్టు మొత్తం దేశం మీద భారతదేశంలో ఉన్న 130 కోట్ల మందికి న్యాయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే న్యాయం చేయాల్సిన వ్యక్తి అంటే ఒక జడ్జి గారు. తర్వాత మనకు ఒక ఏదన్నా ఇంకొక మనకు తర్వాత రాష్ట్రపతి గారు. వీళ్ళ ఆధీనంలో ఉన్న దేశాన్ని ఈ పొద్దు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు, ఒక చీఫ్ జస్టిస్ జడ్జి గవాయ్ గారు కింద నడి సుప్రీంకోర్టులలో ఈ మార్గ బూట్ కాల్తో దాదాపు బూట్ ఇసిరేయడం అనేది అది ఒక చెప్పింది ఒక చేసింది కాదు, యావత్తు దేశాల వరకు ప్రపంచవ్యాప్తంగా చూసింది. దీన్ని స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే దళితులు ఇప్పుడిప్పుడే అన్ని అగ్రఫలాలు కాదు చిక్కుల గురించి అన్నీ అయిపోయి సమానంగా బతుకుతున్న రోజులలో, ముందుకు పోతున్న రోజులలో, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్థిరపడ్డ రోజులలో ఈ మార్గాలు ఏమైనా మాకు దళితులు హెడ్ అయ్యేటువంటి దేవుళ్ళకే దేవుడైనటువంటి జడ్జి గారి మీద ఈ పొద్దు ఆయన మీదే వ్యతిరేకత, ఆయన మీదే ఈ పొద్దు వ్యవస్థ తిరగబడిందంటే ఇంకా మా దళితులకి ఈ దేశంలో ఉన్న దళితులకి ఎక్కడ ఉందని ఈ పొద్దు నరేంద్ర మోడీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పొద్దు దళితులు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మేము అడుగుతున్నాం. మీరు ఈ పొద్దు ముందుకు వచ్చి మేము దళితులు ఏముంది ఉద్యమం చేయగలుగుతాం, రోడ్డు మీద రాగలుగుతాం. ఒక పెన్ను, అంబేద్కర్ ఇచ్చిన పెన్ను, రాజ్యాంగం రాసిన పెన్ను ఉండేది ఎవరికంటే దళితులలో ఐఏఎస్లో ఐపీఎస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. మీరు ఈ పొద్దు ముందుకు వచ్చి మనకు జరిగిన అన్యాయాన్ని ఈ పొద్దు మీరు ప్రశ్నించాలి. స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు మీరు ఏది ప్రశ్నించకపోయినా సుప్రీంకోర్టు జడ్జి అంటే మనకు దేవుడితో సమానం. అటువంటి దళిత నాయకుల మీద ఈ పొద్దు జరిగిందంటే మీరు ముందుకు వచ్చి దీన్ని తీవ్ర స్థాయిలో చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మేము శాంతియుతంగా ఈ పొద్దు 2 రాష్ట్రాల్లో శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకెళ్ళి తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించకపోతే నెక్స్ట్ చలో అమరావతి 23వ తేదీన తీసుకున్న మా మందకృష్ణ మాదిరి తీసుకున్న నిర్ణయాన్ని దేనైనా సరే మేము కట్టుబడి ఉంటామని ఈ సభ తెలియజేస్తున్నాం. ఈ పొద్దు శాంతియుతంగా చేసాం, మాకు మిమ్మల్ని అడుక్కుంటున్నాం, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు మా జడ్జికి అన్యాయం జరిగింది, దళితులకి అగ్రకులంలో కూడా మీరు అన్యాన్ని చూడండి, మీకు న్యాయమా? మీ మీద కానీ అదే షూగానా దళితుడు ఇసిరేస్తుంటే బాగున్నా, లేదా మీ స్థాయి మిగతా ఇసిరేస్తుంటే మీరు గమ్మునుంటారా? దళితుడే కదా, మీరు దానికి మీ అగ్రకులస్తులు కూడా ఆలోచించి మీరే దీనికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ, చెయ్యిన పట్ల దళితులు విశ్వరూపం అది స్వతంత్రానికి ఎలా అయితే గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ దాంట్లో స్వతంత్రం కోసం ఎలా పోరాడారో ఈ పొద్దు అదే పోరాటం, స్వతంత్రం కోసం ఎలా అయితే దేశం పోరాడిందో అదే దేశం ఈ పొద్దు గవాయ్ గారి కోసం పోరాటాన్ని తెలియజేస్తూ ఈరోజు సెలవు తీసుకున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు గవాయ్ గారి మీద చెప్పుతో దాడి జరిగిన సందర్భంగా కృష్ణమాదిగ ఆశయాల మీదుగా 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలలో ఎంఆర్ఓ కార్యాలయం ముందర నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇది తీవ్రంగా దళిత వర్గాలు అన్నీ కలిసి దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి మేమంతా పోరాటం చేస్తున్నాం. ఇట్లాంటి వస్తాయనే దళితులకు దేవుడైన మహానుభావుడు బాబా అంబేద్కర్ ఇప్పుడే మా పరిస్థితి ఉంది, రాబోయే రోజుల్లో మా దళిత బిడ్డల సంగతి ఏందని ఆలోచించుకొని ఆ రోజు న్యాయంగా మాకు కూడా వాటా కావాలని చెప్పి, మాకు చట్టం కావాలని చెప్పి ఆ రోజు మహానుభావుడు పోరాడి వాళ్ళు ఒప్పుకోకపోతే మా రిజర్వేషన్ మాకు కావాలి, మా దళితుల వాటా మాకు కావాలని చెప్పి పోరాడిన దానివల్ల మాకు రిజర్వేషన్ దక్కింది ఆ రోజు దళితులకి. అందులో భాగంగా మాకు పెట్టిన చట్టాలలో మేము ఏదైనా మాకు అన్యాయం జరిగితే ఆ చట్టం ద్వారాగా మేము న్యాయం చేసుకునేందుకు ముందుకు పోతున్నాం. ఆ అన్యాయం చేసిన వాడిని, మా దళితులను అన్యాయం చేసిన వాడిని మేము దాన్ని న్యాయం చేసేదాకా మేము వదులుకునేదిలే. ఎక్కడైనా కోర్టులో, నియోజకవర్గం స్థాయిలో కోర్టులో కానీ, జిల్లా స్థాయి కోర్టులో కానీ, ఒక రాష్ట్ర కోర్టులో కానీ న్యాయం జరగకపోతే ఎవరైనా ఏ కులస్తులైనా సరే
జరగనప్పుడు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పోయేది, సుప్రీంకోర్టుకి పోయి న్యాయం చేసుకునేది. ఆ సుప్రీంకోర్టు న్యాయం చేసే జడ్జినే 28 రాష్ట్రాలకి ఎవరైనా ఇబ్బందిగా ఆపద కలిగిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు మన కాడికి వస్తే న్యాయం చేయాలని చెప్పి అటువంటి న్యాయం చేసే జడ్జినే ఈరోజు అన్ని కులాలకు సమానమైన న్యాయం జరగాల, అన్ని కులాలకి ఒకటిగానే న్యాయం జరగాలని మాట్లాడింది. దానికి ఆయన మీద చెప్పు బూట్తో విసిరేసి దాడి జరిగింది. కాబట్టి దీన్ని మేము ఈ 28 రాష్ట్రాలలో దళితులు దీని మనోభావం దెబ్బతింటున్నది. మేము ఖచ్చితంగా మా మీద గవాయి మీదుగా చెప్పు చేసింది 20 రాష్ట్రాలలో దళితుల మీద మేము భావిస్తా దీన్ని గట్టిగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి మీరు ఆలోచించాలా, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఆలోచించుకొని రాజ్యాలు పోయినాయి, రాజులు పోయినాయి, రాజ్యాంగాలు పోయినాయి. ఇప్పుడు దళితులకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చట్టం ప్రకారం ఎంత తీవ్రమైన శిక్ష ఉంటుందో, ఎంత తీవ్రమైన కఠినంగా ఉంటుందని చెప్పి తెలిసి కూడా ఈరోజు మా దళితుల పైన చెప్పుతో దాడి చేశాడంటే ఎంత దుర్మార్గమైంది అనేది ఒకసారి ఆలోచించుకొని దీన్ని మీరు చట్టపరంగా అతని మీద కేసు కట్టి జైల్లో పెట్టాలని మేము అన్ని రాష్ట్రాలలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంతతో ఆపం. ఖచ్చితంగా దీన్ని స్టెప్పులుగా మేము ముందుకు తీసుకెళ్ళిపోతాం. అన్ని రాష్ట్రాలలో ఇదే ఉధృతం చేసి అన్ని రాష్ట్రాల ఉధృతం మీద న్యాయంగా చేయకపోతే అన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాల దళితులు కూడా మేము ఢిల్లీని చుట్టుముట్టేదానికి కూడా ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు ఆలోచించుకొని ఢిల్లీ పోలీసులు ఆలోచించి మేము ఈ ఉధృతాన్ని ముందుకు తీసుకుపోయి తీవ్రంగా ఖండించేదాకా పెట్టుకోకుండా ఆ చెప్పుతో దాడి చేసిన వ్యక్తిని ఖచ్చితంగా అతని మీద కేసు కట్టి అతనికి జైల్లో పంపించాలని చెప్పి మేము ఈ 28 రాష్ట్రాల దళితులు కోరుతుంటూ, అదేవిధంగా ఈ ఆంధ్రాలో కృష్ణమాదిగ ఆశయాల మీదుగా 2 రాష్ట్రాల దళితులు మాధ్యులమైన ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పి రేపు 23వ తేదీ హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా 24 మళ్ళా చెన్నైలో, 25 వచ్చి బెంగళూరు, ఇట్లా అన్ని రాష్ట్రాలలో పోయి దళితులందరినీ కదిలించి ఖచ్చితంగా మేము ఢిల్లీకి చేసిపోయేదానికి కూడా ఢిల్లీలో మా దళితులంతా కానీ అక్కడ ఏకమై వచ్చారంటే ఢిల్లీ జనమయం అయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ జై మాదిగ, జై కృష్ణ మాదిగ.